ఆలూరు నియోజక ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బంధువులందరికీ, ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, పెద్దలకి, ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చిన మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, మరి జెడ్పీలకు, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, కన్వీనర్లకి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ సైన్యానికి, ప్రతి ఒక్కరికి మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనం ఘన విజయం సాధించినటువంటి అందరికీ ఈ ఆలూరు నియోజక ప్రజలకి ఇది చెందుతుంది అని నేను దృఢ సంకల్పంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు జగనన్నకి చాలా మంది అంటే ఇప్పుడు ఎలా జరిగింది, ఎలా మాట్లాడాలని ఏమి తెలియదు. జగనన్న సింగల్గా వచ్చాడు, సింగల్గానే మన పార్టీని స్థాపించాడు. అదేవిధంగా మరి 5 ఏళ్లు కూడా సింగల్గా కష్టపడతాడు. అందరికీ మనమందరము స్టేట్ మొత్తం అందరూ మన జగనన్నకి సపోర్ట్గా ఉందామండి. ముఖ్యంగా ఆ సపోర్టింగ్లో మన ఆలూరు నియోజకవర్గం మీరందరూ కలిసి గెలిపించారు. మన ధన ఖర్చు పెట్టి మన విరూపాక్షన్న ఘన విజయానికి మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతులయ్యారు. దీనికి మరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు సింహాసనము ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి ఎన్నో పాచికలాడి టీడీపీ వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మనకి జగనన్న ఒక సింహం ఉన్నట్ల, సింహానికి కుర్చీ సపరేట్ అవసరం లేదు. సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజస్థాన్ని అది నిభాయిస్తుంది. కాబట్టి మీరందరూ జగనన్నకి మరి ఇంతమంది ప్రతి ఒక్కరూ ఊరు నుంచి కూడా సపోర్ట్ చేశారు. మరి ఎందుకు మనకి ఇలా జరిగిందో ఆ భగవంతునికే తెలుసాలా. ఇప్పుడు మరి 5 ఏళ్లు మనమందరూ కష్టపడి మళ్ళీ ముందుకైనా కూడా మనం ఒక సైన్యం ఎలాగైతే కష్టపడతారో, యుద్ధంలో ఎలా కష్టపడతారో అలాగే మనం కూడా 5 ఏళ్ల తర్వాత మరీ సిద్ధం అవుదామండి. అందరికీ నా హృదయపూర్వక మరొకసారి నేను ధన్యవాదాలు.